స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆదివారం కొరకుగాను మనకు అందించినటువంటి అంశము యేసు బాప్తిస్మము గుర్తింపు లక్ష్యం యొక్క ధృవీకరణ, బ్యాప్టిజం ఆఫ్ జీసస్, అఫర్మేషన్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ మిషన్. యేసు ప్రభుల వారి బాప్తిస్మంలో ఏ రకమైనటువంటి ధృవీకరణ అంటే, వారి బాప్తిస్మంలో వారు ఎవరని మనం గుర్తిస్తామో, వారు ఎవరని మనము అర్థం చేసుకుంటామో, అలాగుననే వారి యొక్క మిషన్ ఏంటి, వాళ్ళు ఏ ఉద్దేశము కలిగి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు అనే ఈ రెండు విషయాలండి. ప్రభుల వారు ఎవరు, ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి ఉన్నారు అనే విషయాలను ప్రభుల వారి బాప్తిస్మంలో మనము గమనించగలుగుతాం. దాన్ని అంశముగా ఈ ఆదివారం కొరకు మనకు అందించినారు. మన ప్రొటెస్టెంట్ సంఘములకు సంబంధించి బాప్తిస్మ సంస్కారము చాలా ప్రాముఖ్యమైనది. ప్రభువునందు మనము విశ్వాసము ఉంచి ఉన్నామని, పాప జీవితం నుండి మరలుకొని మన పాప జీవితాన్ని బట్టి పశ్చాత్తాపపడి, ఇప్పటివరకు నా జీవితము ప్రభువునకు వ్యతిరేకంగా ఉండింది, పాపంతో కూడినటువంటిగా ఉండింది, దాన్ని నేను వదిలివేస్తూ ఉన్నాను, నా తప్పులను పాపమును బట్టి పశ్చాత్తాపపడుతూ ఉన్నాను అని వెనుకకు మరలి ఆయన యొక్క క్షమాపణ పొంది, ప్రభుల వారి క్షమాపణ పొంది ఆయనలో నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను, పాత జీవితాన్ని వదిలేసి నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను అనే ఒప్పందంతో ఈ నీటి బాప్తిస్మాన్ని మనము తీసుకునేటటువంటి వారంగా, ఆచరించేటటువంటి వారంగా ఉన్నాం. మనం పాప జీవితాన్ని వదిలి నూతన జీవితాన్ని ప్రారంభించి ఉన్నాము అనేదానికి బాప్తిస్మం అనేది గుర్తుగా ఉండింది. దేవుడు మన పాపములను క్షమించటం వలన మనము రక్షణ నొందిన జనాంగంగా మారినామని, ఇంతకుముందు పాపులముగా, లోక సంబంధులముగా, శిక్షకి తీర్పుకు లోనైనటువంటి వారుగా ఉన్న మన జీవితాలలో దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అనే ఆ నూతనమైన గుర్తింపును ఈ బాప్తిస్మమునందు మనము పొందేటటువంటి వారంగా ఉంటాం. ఇది సాధారణంగా మనము మన సంఘాలలో బాప్తిస్మ సంస్కారాన్ని ఆచరించేటప్పుడు జరిగేటటువంటి విధానం అండి. ప్రభుల వారి బాప్తిస్మంలో కూడా ఇటువంటి విధానాలు, దీన్ని మించినటువంటి విధానాలు, సంఘటనలు ప్రభుల వారి బాప్తిస్మంలో మనము గమనించగలుగుతాం. ప్రభుల వారి రాకకు మునిపే, మరి వారి రాక కొరకు సిద్ధపరిచేటటువంటి బాధ్యత బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు తీసుకున్నారు. మరి ఆ బాప్తిస్మం ఇచ్చే యోహాన్ గారు పాపం కొరకు, మారుమనసు కొరకు, పశ్చాత్తాపం కొరకు ప్రజలకు బోధిస్తూ ఉండగా, వారు ఆయన యొద్ద బాప్తిస్మము పొందేటటువంటి వారుగా, మేము పాత జీవితాన్ని వదిలివేస్తూ ఉన్నాం, నూతన జీవితాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం అనేదానికి గుర్తుగా వారు బాప్తిస్మంలో పాల్పంపులు పొందేటటువంటి వారు. అది దైవికమైనటువంటి చర్యగా, దేవుని వలన నియమించబడిన, దేవుని వలన మరి ఉనికిలోనికి వచ్చి ఉన్నటువంటి చర్యగా ఆనాటి ప్రజలు భావించినారు. అయితే ప్రభుల వారు కూడా, వారు దైవ కుమారులై ఉండి కూడా, దేవునితో మరి ఆకాశమందు ఉండినటువంటి వారు ఉండి కూడా, త్రిత్వంలో భాగమైనటువంటి వారు ఉండి కూడా, ఈ ప్రణాళికను, ఈ పద్ధతిని వారు గౌరవిస్తూ ఉన్నటువంటి వారుగా,
ఆచరిస్తూ ఉన్నటువంటి వారుగా మనము గమనించగలుగుతాం. ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనము 11వ వచనం మొదలుకొని 17వ వచనం చదివి ఉన్నాం కదండి. ఈ పద్ధతిని పట్ల వారు విధేయత కలిగినటువంటి వారుగా, దైవ సంకల్పం పట్ల విధేయత కలిగినటువంటి వారుగా, అందరి మనుషులలాగానే వారు కూడా బాప్తిస్మం పుచ్చుకోవడానికి బాప్తిస్మం ఇచ్చు యోహాను గారి దగ్గరికి వచ్చి ఉన్నటువంటి సందర్భం చూడండి స్నేహితులారా. మానవులందరితో వారు బాప్తిస్మం మందు ఎటువంటి గుర్తింపును పొందినారు అని అంటే, మానవులందరితో ఒక సమానమైనటువంటి మానవుడిగా వారు గుర్తింపు పొందినారు. ఇది మానవులందరికీ దక్కినటువంటి గొప్ప గౌరవము, మానవులు అందరూ సంతోషించదగ్గటువంటి విషయం. ఎందుకంటే ప్రభుల వారే మానవుడిగా గుర్తింపబడినాడండి. పాపము తప్ప అన్ని విషయాలలో ఆయన మానవుడిగా జీవించినటువంటి వాడిగా ఉండినాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమ ఉండని, కష్టం ఉండని, ఆకలి దప్పికలు ఉండని, అవమానములు ఉండని, అయ్యో ఇవి ఎవరికి అర్థమవుతాయండి, ఇవి ఎవరు భరించినారండి అని అంటే, ప్రభులవారు మానవుడిగా జీవించినాడు కనుక ఆయన నిన్ను అర్థము చేసుకొనగలిగినటువంటి దేవుడు. అలాగుననే మరొక గుర్తింపు వారి బాప్తిస్మంలో మనము ఏమి గమనించగలుగుతామనంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి దగ్గరికి వచ్చినప్పుడు యోహాను గారు పలుకుతూ ఉన్నారయ్యా, నేను మీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంటి, మీరు బాప్తిస్మం ఇవ్వాలి కానీ అంటే, వీరు బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్పవారని, ఉన్నతమైనటువంటి వారని, ప్రవక్తగా గుర్తింపబడినటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను కంటే గొప్ప స్థితికి, ర్యాంకుకి సంబంధించినటువంటి వారని, వారి చెప్పుల వారు కూడా నేను విప్పడానికి యోగ్యుడను కాను అని యోహాను గారు పలికినారండి. ఒక ప్రవక్తగా గుర్తింపబడిన యోహాను గారు ఈ మాటలు పలుకుతూ ఉన్నారనంటే, వారు చాలా ఉన్నతమైనటువంటి శ్రేణికి, దైవత్వానికి సంబంధించినటువంటి వారు అనే గుర్తింపు వారి బాప్తిస్మంలో మనము గమనించగలుగుతాం. యోహాన్ గారు ఇచ్చిన మరొక సాక్ష్యం ఏంటంటే, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాను కానీ వారు ప్రభుల వారు మీకు అగ్నిలోనూ పరిశుద్ధాత్మలోనూ బాప్తిస్మం ఇస్తాడు అని. పరిశుద్ధాత్మ బాప్తిస్మము ప్రభుల వారి ద్వారా మనం పొందగలుగుతాము అంటే దాని అర్థము వారు దైవమని, వారు దేవుడని. డివైన్షిప్ వాజ్ డిక్లేర్డ్ బై ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాన్ గారి ద్వారా ఆ డివైన్షిప్ అనేది డిక్లేర్ చేయబడతా ఉంది. ఈ పరిశుద్ధాత్మ అనేది నూతన జీవితానికి గుర్తుగా ఉంది. ప్రభు మీకు నూతన జీవితాన్ని ఇవ్వగలడు అని. అగ్ని అనేది పరిశుద్ధతకి గుర్తుగా ఉంది. మీ పాపములను తొలగించి వారు మీకు పరిశుద్ధతను ఇవ్వగలిగినటువంటి వారని. మరి వారు బాప్తిస్మము పొందిన వెంటనే ఆకాశము తెరవబడుట మనము గమనిస్తాం. ఆకాశం తెరవబడుట అంటే దేవుడితో వారికి ఉన్నటువంటి సహవాసము, సాన్నిహిత్యాన్ని, వారు ఈ లోకానికి మానవ రీతిగా వచ్చి ఉన్నారు కానీ దేవునితో ప్రత్యేకమైన సహవాసాన్ని, ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా అటువంటి సహవాసాన్ని కలిగి లేడు, వారు మాత్రమే కలిగి ఉన్నారని. అప్పుడు దేవుడు పలికినటువంటి మాటలను మనం గమనిస్తే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ప్రభుల వారి దైవత్వాన్ని రూఢీపరుస్తున్నటువంటిదిగా, ప్రభుల వారి మానవత్వాన్ని రూఢీపరుస్తున్నటువంటిదిగా, ప్రభుల వారి మరణ పునరుత్థానములను రూఢీపరుస్తున్నటువంటిదిగా, ప్రభుల వారి విమోచన కార్యాన్ని రూఢీపరుస్తున్నటువంటిదిగా, ప్రభుల వారు త్రిత్వంలో భాగమైనటువంటి వారు అనే విషయాన్ని రూఢీపరుస్తున్నటువంటిదిగా, మరి పావురము
వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు పావుర రూపంలో వారి మీదకి రావడాన్ని మనము గమనిస్తాం. అది వారు శాంతిని కలిగించేటటువంటి వారని, పరిశుద్ధతను కలిగించేటటువంటి వారని, నూతనత్వాన్ని కలిగించేటటువంటి వారని. అంటే దీస్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీస్ మే అబ్జర్వ్ ఇన్ హిజ్ బ్యాప్టిజం సెరమనీ. వారి బ్యాప్టిజం సెరమనీలో ఇవన్నీ ప్రభు ప్రత్యేకతలను, వారి యొక్క గొప్పతనాన్ని మనము గమనించగలుగుతాం. మోరోవర్ వారి యొక్క బ్యాప్టిజంలో వారి ఎన్నిక, ప్రభుల వారి ఎన్నిక, ప్రభుల వారి యొక్క పిలుపును కూడా మనము గమనించగలిగినటువంటి వారంగా ఉంటాం. చూడండి, దేవుడు ఈ సమాజంలో ప్రజల మధ్య తన ప్రేమను, తన కనికరాన్ని, తన రక్షణను జరిగించాలని ఆశపడుతూ ఉన్నటువంటి దేవుడుగా ఉండినాడు. తన రక్షణ కార్యాన్ని జరిగించడానికి చరిత్రలో ఆయా సందర్భములలో ఆయా వ్యక్తులను, ప్రవక్తలను, రాజులను, నాయకులను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు రక్షణ ప్రణాళికను సంపూర్తి చేయడానికి, రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి తన కుమారుణ్ణి ఈ సమయంలో దేవుడు ఎన్నిక చేసుకుంటున్నటువంటి దేవుడుగా ఉండినాడు. ఇశ్రాయేలు జనాంగం బానిస జీవితాన్ని జీవిస్తూ జీవిత మాధుర్యము దూరమై, కొట్టబడి, తిట్టబడి, అణచివేతలకు లోనై, హత్యలకు లోనై, కనుమరుగయ్యే ప్రమాదంలో ఉండిన సందర్భం. మగపిల్లలందరినీ చంపండి అంటే ఇక వాళ్ళకు భవిష్యత్తు లేదని, వాళ్ళు ఆ జనాభానే, ఆ జనాంగమే లేదా ఆ జాతే కనుమరుగయ్యే ప్రమాదంలో ఉండిన సందర్భంలో మోషను వారి మధ్యలోని, ఆ మోషను పిలుచుకొని ఏర్పరచుకొని వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి వారి రక్షణ కొరకు, విడుదల కొరకు ఏ రీతిగా మోషను నియమించినాడో, మరి ప్రభుల వారిని కూడా మానవాళి రక్షణ అంతటి కొరకు ఎన్నిక, ఈ బాప్తిస్మ సమయంలో వారు ఎన్నిక చేయబడినారు అనే విషయము మనం అర్థము చేసుకొనగలము. దేవుడు ప్రభుల వారిని ఉద్దేశించి పలికినటువంటి మాట ఏమిటంటే, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఈ సన్ ఆఫ్ గాడ్ అనే మాటను యూదులు ఒక అక్షరార్థంగా కాకుండా ఒక టైటిల్ లాగా చూస్తారండి. అంటే వారి దృష్టిలో ఇశ్రాయేల్ జాతి అనేది దేవుని కుమారులు, రాజులు అనేటటువంటి వారు దేవుని కుమారులు, ప్రవక్తలు అనేటటువంటి వారు దేవుని కుమారులు, నాయకులు అనేటటువంటి వారు దేవుని కుమారులు. మరి వీరందరికీ ఎందుకు సన్ ఆఫ్ గాడ్ అనే టైటిల్ ఇవ్వడం జరిగిందని అంటే, వీరు ఎన్నిక చేయబడినటువంటి వారు. ఇశ్రాయేలు జనాంగం లోకమంతటిలో ఎన్నిక చేయబడిందని, రాజులు ప్రజలలో ఎన్నిక చేయబడినారని, ప్రవక్తలు సమూహంలో నుండి పిలువబడినటువంటి వారని, నాయకులు నడిపించడానికి జనాంగంలో నుండి ఎన్నిక చేయబడినారని, అలాగుననే ప్రభుల వారు మానవ విమోచన కొరకు ఎన్నిక చేయబడినారు అనే విషయము వారి బాప్తిస్మంలో మనము గమనించగలుగుతాం. మూడవ విషయాన్ని గలతీ పత్రికలో మనము గమనించినటువంటి సందర్భంలో, గలతీ పత్రిక 4వ అధ్యాయం ఉండింది కదండి. పత్రికల పాఠ్యభాగము 1వ వచనం మొదలుకొని 7వ వచనంలో ప్రభుల వారు మరి ఎందుకు ఎన్నిక చేయబడినాడని అంటే, వారి మిషన్ కొరకు, వాట్ కైండ్ ఆఫ్ మిషన్ ఈ హ్యాస్ టు క్యారీ, వారు ఏ మిషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అనే విషయం కొరకు వారు ఎన్నిక చేయబడినారు. మీరు చూడండి, పౌలు గారు ఇక్కడ ధర్మశాస్త్రంను గురించి మాట్లాడుతూ ఉన్నారు. రోమా సామ్రాజ్యంలో చిన్న బిడ్డలకి వారసత్వము మీద కానీ ఆస్తిపాస్తుల మీద కానీ హక్కు లేకుండా ఉండిందండి. మరి ఆ చిన్న బిడ్డలను కాపాడడానికి ఒక గార్డియన్ సంరక్షకులు నియమింపబడేటటువంటి వారు వయసు వచ్చేంత వరకు ఆ చిన్నపిల్లలను కాపాడి
వయసు వచ్చిన తర్వాత వారు స్వేచ్ఛను పొందిన పిదప వారి ఆస్తిని వారికి అప్పగించేటటువంటి వారు. ఈ చిన్నతనంలో ఉన్నంత వరకు ఈ చిన్న పిల్లోడికి కానీ అమ్మాయికి చిన్న పిల్లోడికి ఆస్తి మీద కానీ వారసత్వం మీద కూడా హక్కు లేదు. తాను ఒక బానిసలాగా జీవించాల్సినటువంటి సందర్భమే. కానీ వయసుకు రాగానే తను స్వేచ్ఛను అనుభవించి తను వారసుడిగా, కుమారుడిగా, కుమార్తెగా గుర్తింపబడేటటువంటి సందర్భం. అయితే మానవ జీవితంలో కూడా ఇన్ని రోజులు ధర్మశాస్త్రము అనేది ఒక సంరక్షకుడిగా ఉండి మంచి చెడులను తెలియజేసి మానవ జీవితాలకి సహకరించినటువంటిదిగా ఉండిందని. అయితే ప్రభులవారు రావడంతోనే మరి మనము ఈ పాపం అనేటటువంటి, తీర్పు అనేటటువంటి, శిక్ష అనేటటువంటి బంధకాలలో నుండి విమోచింపబడి స్వేచ్ఛను అనుభవించి ఒక బానిసలలాగా కాదు, దేవుని కుమారులంగా, కుమార్తెలంగా అంగీకరింపబడడానికి, విమోచింపబడడానికి ప్రభుల వారు తగిన కాలమందు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు. వారి విమోచన కార్యాన్ని జరిగించి ఉన్నారు. వారి మిషన్ని నెరవేర్చినటువంటి వారుగా ఉండినారు అనే విషయాన్ని మనము గమనించగలుగుతాం. ఈ సన్ ఆఫ్ గాడ్ అనే ఆలోచనలోనే వారి మిషన్ని మనము గ్రహించగలుగుతాం. తగిన కాలమందు అంటే రోమా, గ్రీకు ప్రభుత్వాలు ఉన్నటువంటి కాలము, ప్రపంచంలో గొప్ప మార్పు మనము గమనించగలుగుతాం. అప్పటి వరకు వివిధ భాషలు, వివిధ దేశాలు, వివిధ జాతులు, వివిధ ప్రాంతాలు ప్రపంచమంతా చెల్లచెదురుగా విభజనలతో మరి గిరిగీసుకొని బ్రతుకుతున్నటువంటి సందర్భం. గ్రీకు, రోమా ప్రభుత్వాలు ప్రపంచమంతటినీ ఒకటి చేసినాయండి. ఒకే భాష ప్రచారంలోనికి వచ్చింది. రహదారులు వేయబడినవి, విదేశీ పర్యటనలు జరుగుతూ ఉన్నవి, ఫిలాసఫీ డెవలప్ అయింది. ఒక దగ్గర ఏదైనా వార్త ఉంటే అది ప్రపంచమంతా చేరుకునేటటువంటి అవకాశము ఉండింది. ఇలా కాలము సంపూర్ణమైనప్పుడు అంటే ఈ రాజకీయంగా లేక ప్రభుత్వాల పరంగా, భాష పరంగా, కమ్యూనికేషన్ పరంగా అభివృద్ధి చెందినటువంటి దశలో ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి వారి మిషన్ ప్రపంచం అంతా వ్యాప్తి చెందడానికి ప్రారంభించినటువంటి వాడుగా ఉన్నారు అనే ఈ గలతీ పత్రికలో పౌలు భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక యేసు ప్రభుల వారి బాప్తిస్మంలో వారు ఎవరు అనే సంగతి, వారి పరిచర్య ఏంటి అనే సంగతి మనము గ్రహించగలిగినటువంటి వారంగా ఉన్నాం. చూడండి, బాప్తిస్మ సమయంలో ప్రభు ఎంత విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారో, ఎంతగా పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారుగా ఉండినారో, వారి బాధ్యతల కొరకు అభిషేకింపబడినటువంటి వారుగా ఉన్నారు. మన జీవితంలో కూడా స్నేహితులారా, ఈ బాప్తిస్మ కార్యం పట్ల మనకివ్వబడినటువంటి పిలుపు, బాధ్యతల పట్ల అటువంటి విధేయత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. మరి వారి బాప్తిస్మము పిదప వారి యొక్క మిషన్ని ఎంత ఉన్నతంగా నెరవేర్చినారో, మానవ జీవితంలోనూ సమాజాన్ని ఎంతగా ఉద్ధరించినారో మన జీవితాలలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇక దైవ సంబంధమైన విషయాలతో సంబంధం లేదండి, సంఘ సంబంధమైన విషయాలతో సంబంధం లేదండి అన్నట్లుగా కాకుండా మనము దేవుని పరిచర్యలో ప్రభుల వారి వలె ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. త్రియేక దేవుని నిత్య సన్నిధి కాపుదల నడిపింపు మనెల్లరకు తోడై ఉండి మనలను నడిపించునుగాక. ఆమెన్.